బజార్కి ఆహ్వానిస్తుంది. ఫిబ్రవరి 20-21 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హోటల్ ఫ్యాషన్ ఇన్ శ్రీకన్య, డైమండ్ పార్క్, విశాఖపట్నంలో మీ హాలిడేస్ని ప్లాన్ చేసుకోండి మరియు క్యాష్ డిస్కౌంట్ పొందండి. 21వ తేదీ హాలిడే బజార్లో జరిగే లక్కీ డ్రాలో పాల్గొనండి. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరుసగా 8 సార్లు భారత ప్రభుత్వంచే ది బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన సంస్థ. ఈ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. విశాఖలో జరుగుతున్న సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్కు సంబంధించిన వారి వివరాలని మా విశాఖ రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. సదరన్ ట్రావెల్స్ పర్యాటక ప్రేమికులకు ఈ పేరంటేనే సుపరిచితం. గత 45 ఏళ్లుగా కూడా వివిధ పర్యాటక ప్యాకేజీలను ఇస్తూ అద్భుతమైన మన్ననలు పొందుకుంటున్న ఈ సంస్థ తాజాగా సదరన్ హాలిడే బజార్ పేరుతో ఒక అద్భుతమైన ప్యాకేజీకి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి విశాఖలోని ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య హోటల్లో ఈరోజు రేపు కూడా పర్యాటకుల కోసం భారీ బుకింగ్స్ ను ప్రారంభించింది. డిస్కౌంట్స్ తో పాటుగా పర్యాటకులకు వివిధ రకాల ప్యాకేజీలను అందిస్తూ మన్ననలు పొందుతోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇటువంటి ప్యాకేజీలు అందించి పర్యాటకుల మదిని దోచుకున్న ఈ సంస్థ తాజాగా ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ఈ హాలిడే ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి అసలు ఎటువంటి ప్యాకేజీస్ ఇస్తున్నారు, పర్యాటకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి సార్, ఈ ప్యాకేజీకి సంబంధించి హాలిడే బజార్ ఈ పేరే కొంత వినగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఈ పేరు చేయడానికి కారణం ఏంటి, ఏ విధంగా ఉంది ఇది? నా పేరు ఆలపాటి కృష్ణమోహన్ అండి. ఈ సదర్న్ ట్రావెల్స్ 45 ఏళ్ల నుంచి మనం ఈ రంగంలో ఉన్నామండి. 45 ఏళ్ల నుంచి మనం చేస్తున్న సేవల్ని, మనకున్న ఎక్స్పర్టైజ్ని ఈరోజు ఎంతో మంది లక్షల మంది కస్టమర్స్ మన త్రూ వెళ్తారండి. సంవత్సరానికి 1,50,000 మంది పైన మన త్రూ వెళ్తారండి. మీరు చెప్పినట్టుగా ఈ హాలిడే బజార్ అనేది ఒక యూనిక్ పేరు అండి, చాలా మంచి ఆకట్టుకునేది. ఈ వేసవి సెలవుల్లో మన దగ్గర యాక్చువల్గా 1000 మంది మన త్రూ వెళ్తుంటారండి. వేసవి సెలవుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకుని ప్లాన్ చేస్తుంటారు. మనం ఈ హాలిడే బజార్లో ఉన్న యూనిక్ తత్వం ఏంటంటే, మనం ఆల్ ఓవర్ ఇండియా నుంచి మా టూర్ ఎక్స్పర్ట్స్ వచ్చారండి. ఒక్కోళ్ళు చాలాసార్లు టూర్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కస్టమర్స్ టూర్ వెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీతో తీసుకెళ్తే చాలా హోంవర్క్ చేస్తారండి. మనం ఎలాగైతే షాపింగ్కి వెళ్తే చీరలు మనం 10 చీరలు చూస్తే కానీ కొనుక్కోము, అలాగే టూర్లు కూడా చాలా డెప్త్గా వెళ్ళి వాళ్ళ కంపెనీ గురించి తెలుసుకుంటారు, వాళ్ళ కంపెనీలు ఇచ్చే వసతుల గురించి తెలుసుకుంటారు, మన టూర్లో ఏం ఇంక్లూజన్స్ ఉన్నాయి, ఏం లేవు, చాలా డెప్త్గా ప్లాన్ చేసుకుని, చాలా డీటెయిల్గా చేసుకుని ఏ ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ చేసి దెన్ వాళ్ళు వస్తారండి. ఆ దృష్ట్యా మనం ఈ హాలిడే బజార్ అనేది ఏంటంటే, ఇప్పుడు మా ఆఫీస్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. విశాఖపట్నంలో మన ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్తే ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ 4-5 మంది ఉంటారు, వాళ్ళ వరకే పరిమితం. అందులో ఇప్పుడు ఇదంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. మాదే ఢిల్లీ నుంచి వచ్చారండి, హైదరాబాద్ నుంచి స్టాఫ్ వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, అలా వేరే ప్లేసుల నుంచి వచ్చారండి ఎవరైతే టూర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో. సో ఢిల్లీ నుంచి కూడా చాలాసార్లు టూర్ చేసిన వాళ్ళు కూడా వచ్చారండి. సో వాళ్ళ కస్టమర్స్ డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. కస్టమర్స్కి ఎన్నో మైన్యూట్ డౌట్స్ ఉంటాయండి. ఇప్పుడే నేను మనకు ప్రెసిడెంట్కి చెప్పానండి, ఇప్పుడు మనం బదిలీ కేదార్ వెళ్తే మీరు పెండ తరపున చేయాలండి, వాళ్ళ పొరుగులకి పెండ తరపున చేయాలంటే అందులో చాలా డౌట్స్ ఉంటాయి. అక్కడ తెలుగు పండితుడు దొరుకుతాడా లేదా, ఎలా చేయాలి, తెలుగు భోజనం దొరుకుతుందా, రూట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ మనం గుర్రాల మీద వెళ్ళాలి, ఎక్కడ హెలికాప్టర్ మీద వెళ్ళాలి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయండి. అవన్నీ కనుక్కొని వాళ్ళు ఇక్కడే అండర్ వన్ రూఫ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఈ వసతి మనం ఇవాళ రేపు పెట్టామండి. సో అందులో హెవీ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాం. అదొక అట్రాక్షన్ అండి వీళ్ళకి. మనం లాస్ట్ వీక్స్లో మనం హైదరాబాద్లో చేసామండి, వరంగల్లో చేసాం, విజయవాడలో చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈరోజు ఆ దృష్ట్యా మనకున్న రెస్పాన్స్ని బట్టి ఈరోజు 3 చోట్ల పెట్టామండి మనం. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఒకే రోజు పెట్టాం. 3 చోట్ల కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి దానికి కూడా. సరే, రెగ్యులర్ గా మన దగ్గర నుంచి టూరిజం ప్యాకేజీలకే మంచి స్పందన ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఒక యూనిక్ నేమ్ తో ముందుకు వెళ్తున్నారు. దీనికి స్పందన ఎలా ఉంది? ఆల్రెడీ మీరు 3-4 ప్రదేశాల్లో దీనికి సంబంధించి ఇదే విధంగా కండక్ట్ చేశారు. పబ్లిక్ నుంచి అంటే ప్రముఖంగా పర్యాటకుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? పర్యాటకుల నుంచి చాలా మంచి స్పందన ఉందండి. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఏదైనా ఊళ్ళో ఎగ్జిబిషన్ జరిగితే అందరం వెళ్తామండి, ఎందుకంటే బోల్డ్ అనే ఐటమ్స్ ఒకే అండర్ వన్ రూఫ్లో దొరుకుతాయండి. అదే ఒక దృష్టిలో మనం కూడా పెట్టాం. చాలా మంచి ఉందండి. మాకు వేరు ఊళ్ళ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయండి, మా ఊళ్ళో ఎందుకు పెట్టట్లేదని. సో డెఫినెట్గా ఆ దృష్టిలో మనం ఈ సంవత్సరం ఇంకా ఫర్దర్గా చాలా హాలిడే బజార్స్ ప్లాన్ చేస్తున్నామండి. నెల్లూరులో ఒకటి అనుకున్నామండి రానున్న రోజుల్లో. ఆ విధంగా డెఫినెట్గా మనం చేస్తున్నామండి. నిజామాబాద్ ఒకటి అనుకున్నామండి. సో మంచి రెస్పాన్స్ ఉందండి. పబ్లిక్ కూడా చాలా మనకు పాజిటివ్గానే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన దగ్గర ముందు కూడా సేవలు తీసుకున్న వాళ్ళు అన్నారు. మన దగ్గర టూర్లో వెళ్ళిన వాళ్ళు, మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతున్నారండి. నేను ఇప్పుడు చాలా మంది చెప్తారండి, నేను ఇవాళ వచ్చాను, నేను లాస్ట్ టైం 10 ఏళ్ల క్రితం మా తాతను మా నాన్నతో పాటు టూర్లో వచ్చాను, సో ఈ రోజు నేను వస్తున్నాను మా ఫ్యామిలీని, మా వైఫ్ని తీసుకుని. ఆ విధంగా 3 జనరేషన్స్కి సరిపోయే టూర్లో నేను మన దగ్గర
ఇప్పుడు మీరు తాతకు చూస్తే పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి, మన దగ్గర ఎన్నో ఉన్నాయండి. బద్రీనాథ్, కేదార్నాథ్, అలహాబాద్, వారణాసి, గయా, రామేశ్వరం, కన్యాకుమారి ఇలాంటి చాలా ఉన్నాయండి. తిరుపతి అలాంటివి చూస్తున్నాం మనం. అలాగే యంగ్కు చూస్తే కులు మనాలి ఉందండి మన దగ్గర, కాశ్మీర్ ఉంది. మీరు అలాగే ఫారెన్కి వెళ్తే సింగపూర్, మలేషియా, క్రూజ్ ఉందండి, బ్యాంకాక్ ఉంది. ఆ విధంగా చాలా ఉందండి. అలాగే మళ్ళీ ఏజ్డ్ వాళ్ళకి మళ్ళీ ఫారెన్లో చూస్తే మీరు శ్రీలంక ఉందండి. దానికి చాలా మంచి స్పందన వచ్చింది మనకి. శ్రీలంకకి ఇన్ఫాక్ట్ రామాయణ ట్రయల్ అని మన సీతమ్మ వారిని పెట్టింది చాలా ఎవరు రన్ చేయట్లేదు. అది యూనిక్ కాన్సెప్ట్. మనమే వెళ్ళి మన టీం వెళ్ళి అక్కడ మొత్తం చాలా స్టడీ చేసి మార్కెట్ని మనం టూర్ డిజైన్ చేసామండి. దానికి చాలా మంచి స్పందన లభించింది. దానికి చాలా మందిని పంపించాం ఇంతవరకు కూడా. రానున్న సీజన్లో కూడా మనకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉందండి దానికి. అలాగే మనం చూస్తే యంగ్స్టర్స్కి ఇప్పుడు మన యుఎస్ అండ్ యూరోప్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసామండి. దానికి కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే విజయవాడ, విశాఖపట్నంలో ఈ 2 టూర్లకి చాలా డిమాండ్ ఉందండి. మేము అనుకోలేదు ఇంత టూర్లు ఉంటాయని యూజువల్గా. సో ఈ 2 టూర్లకి ఉన్నాయండి. ఇంతకుముందు చెప్తున్నారు చాలా మంది, మేము సింగపూర్ వెళ్ళిపోయామండి, మలేషియా వెళ్ళిపోయాం, ఇంకేదైనా ఉంటే చెప్పండి అని. సో అలాగే యూఎస్ పెట్టామండి. యూఎస్కి బ్రహ్మాండమైన డిమాండ్ ఉందండి మనకి. దాన్ని కూడా ఈ సంవత్సరం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన బిజినెస్ ఉంటుందని. సార్, అంటే దేశీయంగా సదరన్ ట్రావెల్స్ అంటే ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగానైనా విదేశాలకు సంబంధించి, అంటే ప్రస్తుతం యూరోప్ అంటున్నారు, ఇంకేమైనా ఎక్స్పెండ్ చేసే అవకాశం ఉందా? దేశీయ ప్యాకేజీల్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్? ఇప్పుడు దేశీయ ప్యాకేజీల్లో ఈ రానున్న కాలంలో వేడి ఉంటుంది కాబట్టి ఈ వేడి వల్ల జనాలు చల్ల ప్రదేశానికి వెళ్ళాలని కోరుకుంటారండి. ఇప్పుడు నార్త్లో, సౌత్లో చూసుకుంటే మీరు ఇక్కడ మనకి ఊటీ, కొడైకెనాల్, కేరళ, మున్నార్ అలాంటి ప్లేసులకు వెళ్తున్నారండి వాళ్ళు. అలాగే మీరు నార్త్లో చూస్తే మన దగ్గర షిమ్లా, కులు మనాలి ఉందండి. నేను అలాగే మనకి కాశ్మీర్ ఉంది. ఈవెన్ మీరు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి చూసినా కూడా అది ఒక పుణ్యక్షేత్రాలైనా కూడా అది హిల్ స్టేషన్స్ అండి. చాలా మంది ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు వాళ్ళు యంగ్స్టర్స్ కూడా వెళ్తారు. వాళ్ళు దేవుణ్ణి దర్శించడం అయినట్టుందండి, చల్ల ప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుద్ది. ఇంకోటి ఏంటంటే యూనిక్ స్నో అనేది మన వాళ్ళు ఇక్కడ చూడండి, అవకాశం రాదు మనకి, ఎప్పుడు వేడిగా ఉంటుంది. సో స్నో చూడడానికి చాలా మంది కాశ్మీర్ వెళ్తుంటారండి. అలాగే లే లదాఖ్ వెళ్తున్నారు కొంతమంది యంగ్స్టర్స్, వాళ్ళు అడ్వెంచర్ చేసి వెళ్తున్నారు వాళ్ళు మనకి. సార్, అంటే సదరన్ ట్రావెల్స్ అనగానే ఫ్యామిలీస్ ఎక్కువగా మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు. ప్యాకేజీలు మీరు కూడా జాగ్రత్తగా తిప్పి చూపిస్తుంటారు. అంటే ఇటువంటి వాళ్ళ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మీకు వచ్చే ఈ కస్టమర్స్ కోసం? ఇప్పుడు ఫస్ట్ ప్రైమ్ మోస్ట్ స్టాఫ్ అండి. ఒక డెడికేటెడ్ స్టాఫ్ అనేది ఏ సంస్థ కన్నా పనిచేయాలండి. నాది అనుకుని ఒక వాళ్ళ సొంత పేరెంట్స్ని కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ని చూసుకునే ఒక ఫీలింగ్ ఏది ఉంటుందో మా దాంట్లో అందరికి అదే విధంగా కనపడుతుంది. మీరు కింద నుంచి బాటమ్ నుంచి పై దాకా ఒక కంపెనీ కూడా మా నాన్నగారు 40 ఏళ్ల క్రితం స్థాపించినప్పుడు చాలా డిసిప్లిన్లో, చాలా పద్ధతిగా సంస్థను పైకి లాక్కొచ్చారండి. అదే డిసిప్లిన్ ఈ రోజు దాకా కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు వచ్చే స్టాఫ్ ఇంకోళ్ళకి తప్పు జరగకూడదు, చిన్న కంప్లైంట్ వస్తే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ జరగాలి అనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు ఉంటుందండి. మేము ఎవరికి చెప్పం అది. మా దగ్గర నిన్న కాక మొన్న జాయిన్ అయిన కుర్రోళ్ళు కూడా ఆటోమేటిక్ సిస్టంలో వచ్చేస్తారు వాళ్ళు. సో అదొక కేరింగ్ యాటిట్యూడ్ ఉంది మనందరికీ కూడా. ఎక్కడా పైసా తప్పు జరగదండి. చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నాం మేము తీసుకునే ప్రతి రూపాయి కూడా బ్రోచర్లో ప్రింటెడ్ ఉందండి. అది ఒక మంచి మా గురించి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. మనం మార్కెట్ ప్రకారం కాకుండా మనం కరెక్ట్గా మనం బిజినెస్ చేయాలనే ఉద్దేశంతోనే కరెక్ట్ ప్రైస్ పెడతామండి. ఇప్పుడు చాలా టూర్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 10,000 రూపాయలు మార్కెట్లో ఉంటే మనం 7,000కే పెడతాం. ఎందుకు పెట్టగలుగుతున్నాం అంటే మనకున్న ఎక్స్పర్టైజ్ వల్ల మనం బెటర్ రేట్ చేస్తున్నామండి. సదర్ ట్రావెల్స్ ముందు నుంచి కూడా లెస్ మార్జిన్ మోర్ టర్న్ ఓవర్ కాన్సెప్ట్లో వస్తున్నాం మనం. ఈ రోజు మనకున్న చూస్తే 500 మంది సిబ్బంది మన దగ్గర పనిచేస్తున్నారు ఈ టూర్ డివిజన్లో. సో వీళ్ళందరూ కూడా వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్, చాలా డెడికేటెడ్ ఉంటారు వాళ్ళు. చాలా బెస్ట్ ద క్రీమ్ మార్కెట్ నుంచి తీసుకుంటాం మేము. మా దగ్గర ట్రైనింగ్ సెషన్స్ కూడా జరుగుతుంటాయి రెగ్యులర్గా. వీళ్ళందరూ వెల్ ట్రైన్డ్ అవుతారు. మా దగ్గర టూర్ జాయిన్ వెంటనే అన్ని టూర్లో పంపిస్తామండి వాళ్ళకి ఉచితంగా. సో దానివల్ల వాళ్ళు నేర్చుకుంటారండి రియల్గా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి టూర్లో అనేది. ఇప్పుడు చాలా మంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, రియల్గా ప్రాక్టికల్గా ఉండదండి. సో అందువల్ల కస్టమర్ కేర్ ఎక్కువ అండి మన దగ్గర. ప్లస్ భద్రతా విధంగా మనం అన్ని విధాలుగా మన ట్రైన్డ్ డ్రైవర్స్ ఉన్నారండి. అందరూ వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ అండి. డ్రైవర్స్ మంచి వాళ్ళండి, మన స్టాఫ్ మంచిది, మనం ఎంచుకునే హోటల్స్ చాలా మంచి అండి. ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా జాగ్రత్తగా మనకు తెలుగు భోజనం పెడతాం మనం. ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళి తెలుగు వాళ్ళ కోసం మనం ఆవకాయ, గోంగూర, సోనా మసూరి రైస్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తామండి. ఇన్ఫాక్ట్ ఢిల్లీలో మనం దీనికోసమని ఒక సూపర్ మార్కెట్ స్థాపించడం జరిగింది. అది బేసికలీ మన టూర్ల కోసమే వెళ్ళే సామాన్తో సూపర్ మార్కెట్ పెట్టామండి. ఈరోజు ఒక 6,000 అడుగుల్లో మన సూపర్ మార్కెట్ ఉంది అక్కడ. సో అక్కడ మీరు కొండల్లో మీరు వెళ్తే బద్రీనాథ్ అంత హై ఆల్టిట్యూడ్లో మనం సోనా మసూరి రైస్తో ఆవకాయ, గోంగూర వేసి భోజనం పెడతామండి. సో అది ఒక యూనిక్ కాన్సెప్ట్ అండి. మొదటి నుంచి మనం కష్టపడి డెవలప్ చేసాం ఆ విధంగా మనం. సార్, అంటే ఇప్పుడు 1 గంట అయింది మీరు మొదలుపెట్టి ఈ వైజాగ్లో. చూస్తే విశేషమైన స్పందన కనిపిస్తుంది ఇక్కడ. నేను ఊహించలేదు ఇక్కడికి వచ్చేటప్పుడు. మీరేమంటారంటే దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారండి, ప్రధానంగా వైజాగ్కు సంబంధించి? ఇప్పుడు దాకా క్లోజ్ చేసిన దాంట్లో ఫారెన్ టూర్లు కొంతమంది బుక్ చేసుకున్నారండి.
సింగపూర్ మలేషియా చేసుకున్నారు, యూఎస్ కూడా ఒకళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు ఇప్పుడు యూఎస్ టూర్కి. అలాగే కైలాష్ మానసరోవర్ కొంతమంది బుక్ చేసుకున్నారండి. అలాగే ఒక 15 మంది ఎంతమంది 12 మంది వచ్చారండి. వాళ్ళు చార్ధామ్ వెళ్తున్నారు, వాళ్ళు కొంతమంది షిమ్లా వెళ్తున్నారు. అలా అన్ని ప్లేసులకు ఉందండి. ఇప్పుడు లాస్ట్ సీజన్లో మన దగ్గర వాళ్ళు కాశ్మీర్ వెళ్తే ఈ సంవత్సరం ఇంకో టూర్ పట్టుకుంటారు ఆ విధంగా. అలాగే డొమెస్టిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు అలా. సో ఆ విధంగా అన్ని రకాలుగా ఉందండి. మీరు చూస్తే మనం లాస్ట్ వీక్లో మనం పెట్టిన ప్లేసుల్లో బ్రహ్మాండం స్పందన జరిగిందండి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఫారెన్కి 50% బిజినెస్ మా ఫారెన్కి వచ్చింది. ఇప్పటికే అంటే దీనికి సంబంధించి విశాఖలో ప్రారంభించిన గంటలోనే విశేషమైన స్పందన కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది కూడా బుక్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎండి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ హాలిడే బజార్ కే బారే మే ఆప్ క్యా బతానా చాతే? Holiday Bazaar, we've been successfully running Holiday Bazaar from last 3 weeks at various offices and locations. The response is tremendous. Like, thanks to all the people who have faith and confidence in Southern Travels and our repeat clients. Like, I would say 70% are clients who are visiting us are our repeat clients, and then every day we have more clients adding in every day. That is all because of the care and care pricing and the services what Southern Travels offer. We are like 8 times tourism award winner. That is all because of the faith of the people across the cities of South that they have in Southern Travels, and they travel with us time and again. And it's not that we are continuously running these holiday bazaar in other cities. So another 2 weeks to go. Like, we'll be covering other cities as well, like Nellore, Chennai, Bangalore, Coimbatore. So it's been running very successfully. Rather, this year, additionally to our Singapore, Malaysia, Thailand, and international, we have also added up Europe and US series. So that has been running very successful. People have been actually, in terms of pricing, in terms of inclusions, we are surpassing other competitors, and we are giving value of money as such. So please come. You have good 2 days in hand to have additional discounts. We have travel experts across India coming over here together for your support and understanding any doubts you have in mind regarding international. We have domestic happening very well. Like, Dham is picking up like anything. People are booking every day. We have multiple bookings happening for Dham. We have Shimla, Kulu, Manali, all across India. We have Kailash is doing pretty well. So please come, have the advantage of Holiday Bazaar, and it's a unique concept which Southern has brought in the market. Please utilize, do come over. Thank you. Sir, so far you conducted a holiday bazaar in Telangana state. How is the response there, and how do you feel here you watching this response in Vizag? Vizag have been really great. Like, Telangana have been supportive, but then Vizag, I could see it's more like a hometown because the people are coming in, and we have repeat clients. Again, we have people who were saying that there's a senior couple who said that they have been traveling through us right since their young days. So that is the kind of response we are getting, and you feel enthralled when you actually tend to hear remarks from the people that they have been traveling time and again, and because of their faith in Southern Travels, they are again traveling. So Vizag again is a big town for us, and we are looking forward to good numbers from here. Which type of offers you are offering for Vizag people today and tomorrow? See, we have great offers in terms of domestic. If we talk of Dham, we talk of Shimla, Kulu, Manali, we talk of from Kashmir to Kanyakumari, any package we talk of, we have special discounts on offer. Then again, in international also, we have group departures for Singapore, Malaysia, Thailand, cruise, US and Europe additionally, and great discounts up to 45,000. We are offering discount up till 45,000. So please come and enjoy the benefits. ఇది మొత్తానికి కూడా ఇటు సదరన్ ట్రావెల్స్ కి సంబంధించిన యాజమాన్యం చెప్తున్న దాన్ని బట్టి మంచి స్పందన వస్తుంది. విశాఖలో మనం చూస్తే కూడా ఇదే విధమైన స్పందన కనిపిస్తుంది. ఇక కొంతమంది ఈ టూరిజం ప్యాకేజీలకు సంబంధించి తెలుసుకుని ఇక్కడ ప్యాకేజీలు బుక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చార్ధామ్ టూర్కి వెళ్ళటానికి కొంతమంది బుక్ చేసుకున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని కూడా అడుగుదాం, వాళ్ళు ఎలాగ ఇక్కడికి వచ్చారు, ఎక్కడ టూర్కి వెళ్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మేడం మీరు ఎక్కడికి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు? ఇక్కడ బుక్ చేసుకోవడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఇప్పుడు బుక్ చేసుకోవడం అంటారా? ఇప్పుడు మేము 2007 నుంచి మాకు సదరన్ ట్రావెల్స్ తెలుసా అండి. అప్పటి నుంచి మేము ఏ చిన్న టూర్ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా సదరన్ ట్రావెల్స్ నుంచే వెళ్తున్నాము. మేజర్ టూర్స్ అమర్నాథ్, తర్వాత బద్రీ కేదార్, చార్ధామ్, ఢిల్లీ లోకల్, తర్వాత మేజర్ అవి అమర్నాథ్, బద్రీ కేదార్, మధుర లోకల్ డొమెస్టిక్ ట్రావెల్స్ అన్నీ కూడా సదరన్ ట్రావెల్సే మాది. ఇప్పుడు మేము మానసరోవరం బుక్ చేసుకున్నామండి. కైలాస్ మానసరోవరం బుక్ చేసుకున్నాం. ఓకే, గుడ్ ట్రావెల్స్ అండి, జస్ట్ లైక్ అవర్ హోమ్ ట్రావెల్స్. వీ ఫీల్ వెరీ గుడ్ హోస్టెస్ అండ్ ఫుడ్ వెరీ గుడ్, అకామిడేషన్ వెరీ గుడ్ అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా చాలా బాగుంటుందండి, గుడ్ మేనర్స్. వాళ్ళ గైడ్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు, ఇంట్లో లాగానే చూసుకుంటారు. అంచేత వీ కంటిన్యూ టు బీ టు టేక్ ట్రావెల్ ఇన్ సదరన్ ట్రావెల్స్. అంటే జనరల్గా ట్రావెల్స్లో ఇలా బుక్ చేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ట్రావెల్స్ వాళ్ళు అక్కడికక్కడ వదిలేయటం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. పర్టికులర్గా మీకు అటువంటి ఏమైనా ఇన్సిడెంట్లు వచ్చినాయా? ఒకవేళ రాకపోయినా సదరన్ ట్రావెల్స్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేడం? వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు మీకు నచ్చుతాయి అంటే వెళ్ళే వాళ్ళకి? ఇంతవరకు మాకు 2007 నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు కాబట్టి మరి వాళ్ళు మమ్మల్ని ఎక్కడా వదిలేయలేదు. జాగ్రత్తగా పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకుంటారు, మంచి గైడెన్స్ ఉంది, చక్కగా గైడ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏంటి ఇంపార్టెంట్ ఉందో అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు. మాకు తెలియక మేము చూసుకోకపోతే సాధారణంగా మేము ఇంటర్నెట్లో చూసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ ప్యాకేజీలో లేకపోయినా అందరినీ తీసుకెళ్తారు అక్కడికి. అది మేము బద్రీ కేదార్లో చూసామన్నమాట. మాకు చాలా నచ్చుతుందండి సదరన్ ట్రావెల్. అంటే మీరు 2000 నుంచి మీరు టైఅప్ 7 నుంచి, సో మీరునైనా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్కి ఎవరికన్నా చెప్తుంటారా? మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడానే వెళ్ళాము ఇవన్నీ. ఇప్పుడు మానసరోవరమే మేమిద్దరము, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ అవుతారు. అంటే మీతో పాటు మీ తర్వాత మీ పిల్లలు కానీ వాళ్ళు కూడా వస్తుంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? మీ బంధువులు కానీ లేకపోతే మీతో పాటు వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ? అందరూ ఒకటేనండి, అందరికీ బాగా అనిపించింది కాబట్టే వీ కంటిన్యూ టు ట్రావెల్ బై సదరన్ ట్రావెల్స్. ఓకే, మొత్తానికి మేడం చెప్తున్న దాన్ని బట్టి హోమ్ ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్తో వీళ్ళంతా కూడా వస్తారని తెలుస్తుంది. సార్ కూడా ఉన్నారు, సార్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, మీకు సదరన్ ట్రావెల్స్తో మీ టైఅప్ ఎలాగుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? We are going, we feel at home. Wherever we are, we feel at home. That's all. జనరల్గా వాళ్ళ ట్రీట్మెంట్ ఎలాగుంటుంది సార్? బయటికి వెళ్తే Treatment is good. Accommodation first we have to see whether they have given good accommodation or not. Accommodation wise, it is very good, excellent accommodation. And other facilities are good, no problem. So far, we have not faced any problem with them. సార్ అంటే ఇప్పటి వరకు We are choosing why we are coming year to year. We are coming means there is no problem for us. సార్ అంటే మీరు సదరన్ ట్రావెల్స్ ద్వారా ఏ ప్రాంతాలకు వెళ్ళారు ఇప్పటి వరకు? మేడం చెప్పారు కదా, అదే బద్రీ కేదార్, తర్వాత ఢిల్లీ లోకల్, సమ్ అదర్ టూర్స్, అండ్ దెన్ 13 we have gone to Amarnath. Now we are planning to go to Kailash, Mount Kailash. ఇది మొత్తానికి కూడా దీనికి సంబంధించి సదరన్ ట్రావెల్స్కి సంబంధించి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడే మీకు సంబంధించిన కస్టమర్స్తో మాట్లాడటం జరిగింది, చాలా ఎక్సలెంట్గా ఫీల్ అవుతున్నారు, చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఒక హోమ్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినట్లుగా, వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన ఫీలింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్నట్లుగా ఉంది. ఎట్లాగా దీన్ని మేనేజ్ చేస్తున్నారు మీరు? సార్, సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1970లో ఢిల్లీలో స్థాపించారు. శ్రీ ఆలపాటి వెంకటేశ్వరరావు గారు మా కంపెనీ చైర్మన్, అండ్ శ్రీ ఆలపాటి కృష్ణమోహన్ గారు మేనేజింగ్ డైరెక్టర్, అండ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్ కుమార్ గారు సారథ్యం జరుగుతుంది. ముఖ్యంగా మేము పెట్టింది ఏంటంటే, ఈ హాలిడే బజార్ అన్నది హైదరాబాద్లో పెట్టాము, చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. హోటల్ గోల్కొండలో పెట్టాము, తర్వాత వరంగల్లో పెట్టాము, అక్కడ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తర్వాత హోటల్ సదరన్ గ్రాండ్ విజయవాడలో పెట్టాము, చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వైజాగ్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా దృష్టిలో పెట్టుకొని
ఈ హాలిడే బజార్ ఇవాళ మరియు రేపు ఇక్కడ వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాము. సో ఈ హాలిడే బజార్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్స్ పెట్టామండి. మేము ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ప్యాకేజ్ టూర్స్ అన్నిటి మీద డిస్కౌంట్ చేస్తున్నాము. అమెరికా టూర్ ఉంది, యుఎస్ఏ 14 days టూర్, దీని మీద దాదాపు 45,000 రూపాయల వరకు ఒక పర్సన్కి డిస్కౌంట్ ఇస్తున్నాం. తర్వాత యూరోప్ టూర్ 10 days ట్రిప్, దీనికి దాదాపు ఒక 35,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. తర్వాత డొమెస్టిక్ ప్యాకేజ్ టూర్ల మీద కూడా అన్ని సెక్టర్లలో స్పెషల్ డిస్కౌంట్ పెట్టాము. ఇది ఏంటంటే హాలిడే బజార్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఈ అన్ని డిస్కౌంట్స్ ప్రజలకి ఇవాళ రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ డిస్కౌంట్స్ వర్తిస్తాయి. సో ఇవాళ పొద్దున్న నుంచి చూస్తే ఇక్కడ చాలా క్రౌడ్ బాగా ఉంది, మంచి స్పందన లభించింది. తర్వాత స్టార్టింగ్ తోటే అన్ని బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. డొమెస్టిక్ టూర్స్ బుక్ అయినాయి, ఇంటర్నేషనల్ టూర్స్ బుక్ అయినాయి. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ ఏంటంటే హాలిడే బజార్ పెట్టి మీరు అందరికీ ఇట్లా డిస్కౌంట్ చేయడం చాలా బాగుందండి అట్లా అనేసి. సో మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే వైజాగ్ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ రేపు ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య హోటల్లో పెట్టాం మేము. సో మీరు వచ్చేసి ఈ డిస్కౌంట్స్ ఆఫర్స్ యూజ్ చేసుకొని టూర్స్ బుక్ చేసుకోవాలని సదర్న్ ట్రావెల్స్ నుంచి కోరుతున్నామండి. ఇంకా ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనం డొమెస్టిక్ ప్యాకేజ్ టూర్లలో మొత్తం ఇటు నార్త్ ఈస్ట్ సిక్కిం, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ సెక్టర్, తర్వాత తమిళనాడు సెక్టరు, అన్ని టెంపుల్ బేస్డ్ టూర్స్, తర్వాత కర్ణాటక సెక్టర్, బెంగళూరు, మైసూర్, ఊటీ, కన్యాకుమారి, ఇట్లా మొత్తం టూర్స్ అవి పెట్టడం జరిగింది. కేరళ టూర్స్ ఉన్నాయి, కొచ్చిన్, మునా, టెక్కడి, అలపి, త్రివేంద్రం, కోవలం, పద్మనాభ స్వామి టెంపుల్, అవన్నీ అప్ టు కన్యాకుమారి వరకు. తర్వాత మొత్తం హైదరాబాద్ టూర్స్, మొత్తం పరిసర ప్రాంతాలు అన్నీ వచ్చి ఒక స్పెషల్ టూర్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది డొమెస్టిక్లో. తర్వాత నార్త్ ఇండియా టూర్స్ కూడా మొదలు పెడితే బద్రీ కేదార్ సెక్టర్, చార్ధామ్ సెక్టరు, తర్వాత షిమ్లా, కులు మనాలి, మనాలి వైష్ణోదేవి, కాశ్మీర్ విత్ వైష్ణోదేవి, జైపూర్, ఆగ్రా, మథురా, రాజస్థాన్ సెక్టర్, ఇవన్నీ స్పెషల్ ఉన్నాయి. దీంట్లో విత్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ అన్నీ మేము ముఖ్యంగా ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేదంటే సదర్న్ ట్రావెల్స్ తరఫు నుంచి వచ్చి ఈ డిస్కౌంట్స్ మీరు పొంది ఇవాళ రేపు ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా ఈ హాలిడే బజార్ పేరుతో ఈ ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేస్తున్నారు. అన్ని టూర్ ప్యాకేజీలకి దీనికి సంబంధించిన డిస్కౌంట్లు ఏమన్నా ఉంటాయా, లేకపోతే పర్టికులర్గా కొన్ని ప్యాకేజీలకు సంబంధించిన నెక్స్ట్ వైజాగ్కు సంబంధించి మీకు ఏమనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూస్తుంటే? సార్ డిస్కౌంట్స్ వచ్చేసి మొత్తం అన్ని ప్యాకేజ్ టూర్ల మీద అన్ని పెట్టామండి. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ మొత్తం టోటల్ ఆల్ ప్యాకేజ్ టూర్స్ మేము ఎన్నైతే కండక్ట్ చేస్తున్నామో వాటన్నిటి మీద ఇంక్లూజింగ్ అకామిడేషన్స్. మా 3 హోటల్స్ ఉన్నాయండి. విజయవాడలో హోటల్ సదరన్ గ్రాండ్, అండ్ ఢిల్లీలో హోటల్ సదరన్, అండ్ జైపూర్లో జోన్ బై ది పార్క్ అని మా సంస్థ యొక్క సొంత హోటల్స్ అండి. ఈ హోటల్స్ మీద కూడా డిస్కౌంట్స్ పెట్టాము. కాకుండా డొమెస్టిక్ ప్యాకేజ్ టూర్లు, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ టూర్ల మీద మొత్తం టోటల్ ఆల్ ప్యాకేజ్ టూర్స్ మీద డిస్కౌంట్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ హాలిడే బజార్ ఏదైతే ఉందో వైజాగ్లో చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. పొద్దున్న నుంచి కూడా అందరూ వచ్చి చాలా అన్ని టూర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, బుకింగ్ చేసుకుంటున్నారు. చాలా మంచి స్పందన ఉందండి. అది సో మీకు సంబంధించి అంటే ఇప్పుడు హైదరాబాదు, విశాఖ లాంటి మేజర్ సిటీస్లో కండక్ట్ చేస్తున్నారంటే ఓకే టూరిజం ప్యాకేజీలకు సంబంధించి. కాకినాడ, రాజమండ్రి లాంటి ప్రాంతాలను, అలాగే మహబూబ్ నగర్, లేకపోతే కొన్ని ఈ సెకండ్ గ్రేడ్ టౌన్లను కూడా సెలెక్ట్ చేసుకోవడం ఏంటి మీ వ్యూహం ఏంటండి? సార్ ఇవాళ వచ్చేసి సేమ్లో రాజమండ్రిలో కూడా పెట్టాము. రాజమండ్రిలో హాలిడే బజార్ అని పెట్టాము. అక్కడ కూడా మంచి స్పందన ఉంది. ఇవాళ పొద్దున్న నుంచి కూడా బుకింగ్స్ ఆల్రెడీ మొదలైనాయి. అక్కడ మా బ్రాంచ్ ఆఫీస్ కూడా ఉంది. తర్వాత కాకినాడ వచ్చి రాజమండ్రిలో దగ్గరే కానీ మంచి అక్కడ కూడా బిజినెస్ బాగా ఉంటుందని చెప్పేసి మేము అక్కడ కూడా ఇవాళ పెట్టడం జరిగింది. సో అక్కడ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి మంచి స్పందన ఉంది. అంటే ఈ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మొత్తం అన్ని అందుబాటులో మన దగ్గర ఏం ప్యాకేజ్ టూర్స్ ఉన్నాయి, ఎంతవరకు మనం ఏం చేస్తున్నాం అనేది అందరికీ దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం. సో ఈ హాలిడే బజార్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్స్ అండి. ఈ డిస్కౌంట్స్ నార్మల్ టైంలలో డిస్కౌంట్స్ ఉండవు.
దగ్గర యాక్చువల్గా వేల మంది మన త్రూ వెళ్తుంటారండి. వేసవి సెలవుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొని ప్లాన్ చేస్తుంటారు. మనం ఈ హాలిడే బజార్లో ఉన్న యూనిక్ తత్వం ఏంటంటే మనం ఆల్ ఓవర్ ఇండియా నుంచి మా టూర్ ఎక్స్పర్ట్స్ వచ్చారండి. ఒక్కోళ్ళు చాలాసార్లు టూర్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కస్టమర్స్ టూర్ వెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీతో తీసుకెళ్తే చాలా హోంవర్క్ చేస్తారండి. మనం ఎలాగైతే షాపింగ్ వెళ్తే చీరలు మనం 10 చీరలు చూస్తే కానీ కొనుక్కోము, అలాగే టూర్లు కూడా చాలా డెప్త్గా వెళ్ళి వాళ్ళ కంపెనీ గురించి తెలుసుకుంటారు, వాళ్ళ కంపెనీలు ఇచ్చే వసతుల గురించి తెలుసుకుంటారు, మన టూర్లో ఏం ఇంక్లూజన్స్ ఉన్నాయి ఏం లేవు చాలా డెప్త్గా ప్లాన్ చేసుకుని చాలా డీటెయిల్గా చేసుకుని ఏ ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ చేసి దెన్ వాళ్ళు వస్తారండి. ఆ దృష్ట్యా మనం ఈ హాలిడే బజార్ అనేది ఏంటంటే ఇప్పుడు మా ఆఫీస్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. విశాఖపట్నంలో మన ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ 4-5 మంది ఉంటారు, వాళ్ళ వరకే పరిమితం. అందులో ఇప్పుడు ఇదేంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. మధ్య ఢిల్లీ నుంచి వచ్చారండి, హైదరాబాద్ నుంచి స్టాఫ్ వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, అలా వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చారండి ఎవరైతే టూర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో. సో ఢిల్లీ నుంచి కూడా చాలాసార్లు టూర్ చేసిన వాళ్ళు కూడా వచ్చారండి. సో వాళ్ళు కస్టమర్స్ డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. కస్టమర్స్కి ఎన్నో మైన్యూట్ డౌట్స్ ఉంటాయండి. ఇప్పుడే నేను మన ఇంకో ప్రెస్ ఫ్రెండ్కి చెప్పానండి, ఇప్పుడు మనం బదిలీ కేదార్ వెళ్తే మీరు పెండ తరపున చేయాలండి, వాళ్ళ పురుగులకి పెండ తరపున చేయాలంటే అందులో చాలా డౌట్స్ ఉంటాయి. అక్కడ తెలుగు పండితుడు దొరుకుతాడా లేదా, ఎలా చేయాలి, తెలుగు భోజనం దొరుకుతుందా, రూట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ మనం గుర్రాల మీద వెళ్ళాలి, ఎక్కడ హెలికాప్టర్ మీద వెళ్ళాలి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయండి. అవన్నీ కనుక్కొని వాళ్ళు ఇక్కడే అండర్ వన్ రూఫ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఈ వసతి మనం ఇవాళ రేపు పెట్టామండి. సో అందులో హెవీ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాం. అదొక అట్రాక్షన్ అండి వీళ్ళకి. మనం లాస్ట్ వీక్స్లో మనం హైదరాబాద్లో చేసామండి, వరంగల్లో చేసాం, విజయవాడలో చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈరోజు ఆ దృష్ట్యా మనకున్న రెస్పాన్స్ని బట్టి ఈరోజు 3 చోట్ల పెట్టామండి మనం. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఒకే రోజు పెట్టాం. 3 చోట్ల కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి దానికి కూడా. సరే, రెగ్యులర్గా మన దగ్గర నుంచి టూరిజం ప్యాకేజీలకే మంచి స్పందన ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఒక యూనిక్ నేమ్తో ముందుకు వెళ్తున్నారు. దీనికి స్పందన ఎలా ఉంది? ఆల్రెడీ మీరు 3-4 ప్రదేశాల్లో దీనికి సంబంధించి ఇదే విధంగా కండక్ట్ చేశారు. పబ్లిక్ నుంచి అంటే ప్రముఖంగా పర్యాటకుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? పర్యాటకుల నుంచి చాలా మంచి స్పందన ఉందండి. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఏదైనా ఊళ్ళో ఎగ్జిబిషన్ జరిగితే అందరం వెళ్తామండి, ఎందుకంటే బోల్డ్ అనే ఐటమ్స్ ఒకే అండర్ వన్ రూఫ్లో దొరుకుతాయండి. అదే ఒక దృష్టిలో మనం కూడా పెట్టాం. చాలా మంచి ఉందండి. మాకు వేరు ఊళ్ళ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయండి, మా ఊళ్ళో ఎందుకు పెట్టట్లేదని. సో డెఫినెట్గా ఆ దృష్టిలో మనం ఈ సంవత్సరం ఇంకా ఫర్దర్గా చాలా హాలిడే బజార్స్ ప్లాన్ చేస్తున్నామండి. నెల్లూరులో ఒకటి అనుకున్నామండి రానున్న రోజుల్లో. ఆ విధంగా డెఫినెట్గా మనం చేస్తున్నామండి. నిజామాబాద్ ఒకటి అనుకున్నామండి. సో మంచి రెస్పాన్స్ ఉందండి. పబ్లిక్ కూడా చాలా మనకు పాజిటివ్గానే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన దగ్గర ముందు కూడా సేవలు తీసుకున్న వాళ్ళు అన్నారు. మన దగ్గర టూర్లో వెళ్ళిన వాళ్ళు, మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతున్నారండి. నేను ఇప్పుడు చాలా మంది చెప్తారండి, నేను ఇవాళ వచ్చాను, నేను లాస్ట్ టైం 10 ఏళ్ల క్రితం మా తాతను మా నాన్నతో పాటు టూర్లో వచ్చాను, సో ఈరోజు నేను వస్తున్నాను మా ఫ్యామిలీని మా వైఫ్ని తీసుకుని. ఆ విధంగా 3 జనరేషన్స్కి సరిపోయే టూర్లు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు మీరు తాతకు చూస్తే పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి మన దగ్గర, ఎన్నో ఉన్నాయండి. బద్రీనాథ్, కేదార్నాథ్, అలహాబాద్, వారణాసి, గయా, రామేశ్వరం, కన్యాకుమారి ఇలాంటి చాలా ఉన్నాయండి. తిరుపతి అలాంటివి చూస్తున్నాం మనం. అలాగే యంగ్కు చూస్తే కులు మనాలి ఉందండి మన దగ్గర, కాశ్మీర్ ఉంది. మీరు అలాగే ఫారెన్కి వెళ్తే సింగపూర్, మలేషియా క్రూజ్ ఉందండి, బ్యాంకాక్ ఉంది. ఆ విధంగా చాలా ఉందండి. అలాగే మళ్ళీ ఏజ్డ్ వాళ్ళకి మళ్ళీ ఫారెన్లో చూస్తే మీరు శ్రీలంక ఉందండి. దానికి చాలా మంచి స్పందన వచ్చింది మనకి. శ్రీలంకగా ఇన్ఫాక్ట్ రామాయణ ట్రయల్ అని మన సీతమ్మ వారిని పెట్టింది చాలా ఎవరు రన్ చేయట్లేదు. అది యూనిక్ కాన్సెప్ట్. మనమే వెళ్ళి మన టీం వెళ్ళి అక్కడ మొత్తం చాలా స్టడీ చేసి మార్కెట్ని మన టూర్ డిజైన్ చేసామండి. దానికి చాలా మంచి స్పందన లభించింది. దానికి చాలా మందిని పంపించాం ఇంతవరకు కూడా. రానున్న సీజన్లో కూడా మనకు బ్రహ్మాండం రెస్పాన్స్ ఉందని దానికి. అలాగే మనం చూస్తే యంగ్స్టర్స్కి ఇప్పుడు మన యుఎస్ అండ్ యూరోప్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసామండి. దానికి కూడా బ్రహ్మాండం స్పందన ఉంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే విజయవాడ, విశాఖపట్నంలో ఈ 2 టూర్లకి చాలా డిమాండ్ ఉందండి. మేము అనుకోలేదు ఇంత టూర్లు ఉంటాయని యూజువల్గా. సో ఈ 2 టూర్లకి ఉన్నాయండి. ఇంతకుముందు చెప్తున్నారు చాలా మంది, మేము సింగపూర్ వెళ్ళిపోయామండి, మలేషియా వెళ్ళిపోయాం, ఇంకేదైనా ఉంటే చెప్పండి అని. సో అలాగే యూఎస్ పెట్టామండి. యూఎస్కి బ్రహ్మాండమైన డిమాండ్ ఉందండి మనకి. దాన్ని కూడా ఈ సంవత్సరం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన బిజినెస్ ఉంటుందని. సార్, అంటే దేశీయంగా సదరన్ ట్రావెల్స్ అంటే ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగానైనా విదేశాలకు సంబంధించి అంటే ప్రస్తుతం యూరోప్ అంటున్నారు, ఇంకేమైనా ఎక్స్పెండ్ చేసే అవకాశం ఉందా? దేశీయ ప్యాకేజీల్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్? ఇప్పుడు దేశీయ ప్యాకేజీల్లో ఈ రానున్న కాలంలో వేడి ఉంటుంది కాబట్టి ఈ వేడి వల్ల జనాలు చల్ల ప్రదేశానికి వెళ్ళాలని కోరుకుంటారండి. ఇప్పుడు నార్త్లో, సౌత్లో చూసుకుంటే మీరు ఇక్కడ మనకి ఊటీ, కొడైకెనాల్, కేరళ, మున్నార్ అలాంటి ప్లేసులకు వెళ్తున్నారండి వాళ్ళు. అలాగే మీరు నార్త్లో చూస్తే మన దగ్గర షిమ్లా, కులు మనాలి ఉందండి. దెన్ అలాగే మనకి కాశ్మీర్ ఉంది. ఈవెన్ మీరు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి చూసినా కూడా అది ఒక పుణ్యక్షేత్రాలైనా కూడా అది హిల్ స్టేషన్స్ అండి. చాలా మంది ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు వాళ్ళు యంగ్స్టర్స్ కూడా వెళ్తారు. వాళ్ళు దేవుణ్ణి దర్శించడం అయినట్టుందండి, చల్ల ప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుద్ది. ఇది వైజాగ్ హాలిడే బజార్ని లైవ్లో చూసాం. ఫిబ్రవరి 20 అంటే ఈ రోజు 21 తేదీలో రేపు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హోటల్ ఫార్చ్యూన్